హాయ్, వెల్కమ్ టు వంశీ షెడ్యూటెక్. ఈరోజు మన క్లాసులో భాగంగా తెలంగాణ చరిత్రలోనే మొదటి రాజవంశం అయినటువంటి శాతవాహనులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు తెలుసుకుందాం. ఎవరైనా ఫస్ట్ నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2 వీడియో చేశాను. దాని కంటిన్యూషన్ ఇది పార్ట్ 3 అనమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే క్వశ్చన్ నెంబర్ 21. క్రింది వాటిలో గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదులు ఏవి? ఆప్షన్ 1 బెనకటక స్వామి, ఆప్షన్ 2 ఆగమ నిలయ, ఆప్షన్ 3 ఏక బ్రాహ్మణ, ఆప్షన్ 4 త్రిసముద్ర తోయ పీతవాహన, ఆప్షన్ 5 విక్రమార్క, ఆప్షన్ 6 దక్షిణ పదపతి. వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏందో చూద్దాం. గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదులు అనేవి గౌతమి బాలశ్రీ ఇచ్చిన నాసిక్ శాసనంలో పేర్కొనబడ్డాయి అన్నమాట. ఈ నాసిక్ శాసనం 2వ పులోమావి పాలనా కాలంలో 19వ పాలనా కాలంలో నాసిక్ శాసనాన్ని గౌతమి బాలశ్రీ ఇచ్చింది. ఈ నాసిక్ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదులు ఏంటంటే బెనకటక స్వామి, ఆగమ నిలయ, ఏక బ్రాహ్మణ, త్రిసముద్ర తోయ పీతవాహన, క్షత్రియ దర్పమాన, ఈ బిరుదులు ఉన్నాయన్నమాట. ఈ బిరుదులన్నీ గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించింది. ఈ దక్షిణ పదపతి అనే బిరుదు మొదటి శాతకర్ణి బిరుదు అనమాట. ఫస్ట్ శాతకర్ణి. ఈ ఫస్ట్ శాతకర్ణి ఎవరంటే శాతవాహన రాజ్య స్థాపకుడు అయినటువంటి శ్రీముఖుడు కుమారుడు ఎవరంటే మొదటి శాతకర్ణి. మొదటి శాతకర్ణికి ఈ బిరుదు దక్షిణ పదపతి అనే బిరుదు ఇతని భార్య నాగానికి ఇచ్చిన నానాగఢ్ శాసనంలో పేర్కొన్నారనమాట. దక్షిణ పదపతి అనే బిరుదు, మహాన్, మల్లకర్ణ అనే బిరుదులు కూడా ఇతనికి పురాణాల ప్రకారం ఉన్నాయన్నమాట మొదటి శాతకర్ణికి. సో మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. గౌతమిపుత్ర శాతకర్ణి జోగుల్తంబి యుద్ధంలో ఎవరిని ఓడించాడు? డెమెట్రియస్, కారవేలుడు, సుశర్మ, నహపానుడు. జోగుల్తంబి యుద్ధంలో గౌతమిపుత్ర శాతకర్ణి నహపానుని ఓడిస్తాడనమాట. మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఈ కారవేలుడు మొదటి శాతకర్ణికి సమకాలికుడు. కారవేలుడు వేయించిన శాసనం ఏంటంటే హతిగుంప శాసనం. హతిగుంప శాసనం కారవేలుడు వేపిస్తాడనమాట. ఈ కారవేలుడు ఒరిస్సా ప్రాంతంలో కళింగరాజు అనమాట. కారవేలుడు కళింగరాజు ఇతను మొదటి శాతకర్ణి కాలంలో పితుండు నగరాన్ని జయించాడనమాట. అలాగే మూషిక నగరాన్ని జయించి మూషికాధిపతిని బిరుదును కూడా పొందాడు. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. శాతవాహనుల పరిపాలన మరియు మంత్రిమండలి గురించి ప్రముఖంగా పేర్కొన్న శాసనం ఏంటి? శాతవాహనుల పరిపాలన మరియు మంత్రిమండలి గురించి ప్రముఖంగా పేర్కొన్న గ్రంథం ఏంటి అని అడుగుతున్నాడు. హతిగుంప శాసనం, ఉన్నగర్ శాసనం, నానాగఢ్ శాసనం, మేకదోని శాసనం. మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఉన్నగర్ శాసనం. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. హతిగుంప శాసనాన్ని కారవేలుడు వేపిస్తాడు. నానాగఢ్ శాసనాన్ని దేవి నాగార్నిక వేపిస్తుంది అనమాట. చాలా ఇంపార్టెంట్ ఇవి. అలాగే మేకదోని శాసనం కూడా 3వ పులోమావి వేపిస్తాడు. శాతవాహన వంశంలో చివరివాడు 3వ పులోమావి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. గౌతమిపుత్ర శాతకర్ణి ప్రకటించిన శాలివాహన శకమును పాటించిన ఏకైక రాజు ఎవరంటే యాదవ రామచంద్రుడు. క్వశ్చన్ నెంబర్ 24కి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 యాదవ రామచంద్రుడు. శాలివాహన శకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తాడంటే క్రీస్తు శకం 78. క్రీస్తు శకం 78లో గౌతమిపుత్ర శాతకర్ణి శాలివాహన శకాన్ని ప్రారంభిస్తాడు. ఈ శాలివాహన శకాన్ని అనుసరించిన ఏకైక రాజు ఎవరంటే యాదవ రామచంద్రుడు. ఈ శాలివాహన శకాన్ని 1957లో భారత ప్రభుత్వం అధికారికంగా గుర్తించిందనమాట. శాలివాహన శకంగా గుర్తించింది భారత ప్రభుత్వం 1957. మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. క్రింది వానిలో సరికాని వాక్యాలను గుర్తించండి. ఆప్షన్ 1 ధరణికోట శాసనం ఆంధ్రప్రదేశ్లో లభించిన మొట్టమొదటి శాతవాహనుల శాసనం. ఆప్షన్ 2
శాతవాహనంలో మొదటిసారిగా ద్విభాషా నాణ్యాలు ముద్రించినది వశిష్ఠిపుత్ర శివశ్రీ శాతకర్ణి. ఆప్షన్ 3 బాణుడు హర్షచరిత్రలో యజ్ఞశ్రీ శాతకర్ణిని త్రిసముద్రాధిపతి అని ప్రస్తావించాడు. ఆప్షన్ 4 శాతవాహనుల పరిపాలన మరియు మంత్రిమండలి గురించి నాసిక్ శాసనంలో పేర్కొన్నారు. ఈ 4 సరికాని దాన్ని గుర్తించండి అని అడిగాడు. చాలా ఇంపార్టెంట్ అనమాట. సరైనదని అడిగాడా సరికానిదని అడిగాడా మనం 1కి 2 సార్లు క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయాలి. ఈ 4 ఆప్షన్లో ఒక్కో దాని గురించి చూద్దాం. ధరణికోట శాసనం ఆంధ్రప్రదేశ్లో లభించిన మొట్టమొదటి శాతవాహనుల శాసనం అంటున్నాడు. ఎస్, ధరణికోట శాసనం ఆంధ్రప్రదేశ్లో లభించిన మొట్టమొదటి శాతవాహన శాసనం అనమాట. ఈ ధరణికోట శాసనాన్ని రెండో పులోమావి కాలంలో వేపిస్తారు అనమాట. ధరణికోట శాసనం చాలా ఇంపార్టెంట్. రెండో పులోమావి కాలంలో ధరణికోట శాసనం వేపిస్తారు. అలాగే ఆప్షన్ 2 శాతవాహనులలో మొదటిసారిగా ద్విభాషా నాణ్యాలు ముద్రించినది వశిష్ఠిపుత్ర శివశ్రీ శాతకర్ణి. ఎస్, వశిష్ఠిపుత్ర శివశ్రీ శాతకర్ణి ద్విభాషా నాణ్యాలు ముద్రిస్తాడు. ఏంటంటే ఒకటి తమిళ్, రెండోది ప్రాకృతం. ఒకటి తమిళ్, రెండో ప్రాకృతం. ఈ 2 భాషలలో నాణ్యాలు ముద్రించిన శాతవాహన రాజెవరు అంటే వశిష్ఠిపుత్ర శివశ్రీ శాతకర్ణి. అలాగే బాణుడు హర్షచరిత్రలో యజ్ఞశ్రీ శాతకర్ణిని త్రిసముద్రాధిపతిగా ప్రస్తావించాడు. ఎస్, ఆప్షన్ 3 కూడా కరెక్టే అనమాట. బాణుడు హర్షచరిత్ర గ్రంథాన్ని రచించాడు. ఈ హర్షచరిత్ర గ్రంథంలో యజ్ఞశ్రీ శాతకర్ణి త్రిసముద్రాధిపతిగా ప్రస్తావించాడు అనమాట. ఆప్షన్ 3 కూడా కరెక్టే. ఆప్షన్ 4 రాంగ్. ఈ ఆప్షన్ 4 నాసిక్ శాసనం శాతవాహనుల పరిపాలన మరియు మంత్రిమండలి గురించి నాసిక్ శాసనంలో పేర్కొన్నారు అంటున్నారు. ఇది నాసిక్ శాసనంలో లేదనమాట. క్వశ్చన్లో చూసినటువంటి ఉన్నాగర్ శాసనంలో ఉంది, మరియు రుద్రదాముడు వేయించిన జూనాగఢ్ శాసనం. ఈ జూనాగఢ్ శాసనం శాతవాహనుల పరిపాలన మరియు మంత్రిమండలి గురించి తెలియజేస్తుంది అనమాట. ఆప్షన్ 4 రాంగ్. మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. శాతవాహనుల కాలం నాటి అధికారాలకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. జాబితా 1, జాబితా 2 ఇచ్చారనమాట. ఇవేంటో చూద్దాం. మహాతలవర, బండాగారికుడు, రజ్జుక మరియు మహా ఆర్యక. మహాతలవర ఎవరంటే మహాతలవర అంగరక్షకుడు. బాండాగారికుడు ఎవరంటే వస్తువులను భద్రపరిచేవాడు లేదా వస్తు సంచారికుడు. రజ్జుక అంటే న్యాయమూర్తి. న్యాయ వివాదాలను పరిష్కరించేవాడిని మహా ఆర్యక అంటారు. చాలా ఇంపార్టెంట్. మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. 1 శాతవాహనుల కాలంలో భూదానాలు అక్షయనివి అనే షరతులతో చేసేవారు, అనగా శాశ్వతంగా ఇచ్చివేయటం. 2 శాతవాహనుల కాలం నాటి పట్టణ పాలన గురించి తెలియజేయున్నది గిర్నార్ శాసనం. 3 బట్టిప్రోలు నిగమ శాసనం వేయించినది కుబేరుడు. శాతవాహనులో చతురంగ బలాల ప్రస్తావన ఉన్నది కారవేలున అతిగుంప శాసనం. వీటిలో సరికాని ఆప్షన్ అడిగాడు, చూద్దాం. సరికానిది అడిగాడు. ఆప్షన్ 1 శాతవాహనుల కాలంలో భూదానాలు అక్షయనివి అనే షరతులతో చేసేవారు, అనగా శాశ్వతంగా ఇచ్చివేయడం. ఎస్, ఈ శాశ్వతంగా ఇచ్చివేయటం అనమాట. అక్షయనివి అనే షరతుల పైన చేస్తారు. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 2 శాతవాహనుల కాలం నాటి పట్టణ పాలన గురించి తెలియజేయనిది గిర్నర్ శాసనం అంటున్నాడు. గిర్నర్ శాసనం కాదు. బట్టిప్రోలు నిగమ శాసనం పట్టణ పరిపాలన గురించి తెలియజేస్తుంది అనమాట. శాతవాహనుల కాలం నాటి పట్టణ పరిపాలన గురించి తెలియజేసే శాసనం బట్టిప్రోలు నిగమ శాసనం. ఇది వేయించింది ఎవరంటే కుబేరుడు. ఆప్షన్ 3 కరెక్ట్. శాతవాహనుల చతురంగ బలాల ప్రస్తావన ఉన్నది కారవేలున అతిగుంప శాసనం. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. మన క్వశ్చన్కి సరికానిదని అడిగాడు కాబట్టి మన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్రింది వారిని జతపరచండి. జాబితా 1, జాబితా 2. రజ్జుగాహకుడు, హిరణిక, సీతాధ్యక్ష, రాజవిజ.
వీటి గురించి చూద్దాం. రాజవిజ అంటే ఆస్థాన వైద్యుడు. డీకి ఆప్షన్ 4 అనమాట. ఆప్షన్ 4 ఈ రెండే ఉన్నాయి. అలాగే రజ్జుగాహకుడు క్షేత్రస్థాయిలో భూమి శిస్తు వసూలు చేయే అధికారి. ఒకటో దానికి 3 ఇది ఒకటి ఉంది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. అలాగే బి హిరణిక కోశాధికారి. సీతాధ్యక్ష వ్యవసాయ పర్యవేక్షణ అధికారి. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ మన క్వశ్చన్కి. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల కాలంలో నిగమ సభలు ఏ పని చేసేవి? శాతవాహనుల కాలంలో నిగమ సభలు ఏ పని చేసేవి? ఏ పని చేస్తాయంటే పట్టణ పరిపాలన చేస్తాయన్నమాట. ఈ నిగమ సభల శాసనం వేయించింది ఎవరంటే కుబేరుడు. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో డిస్కస్ చేసాం. ఇది కుబేరుడు అనమాట. నిగమ సభల శాసనం వేయించింది ఎవరంటే కుబేరుడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. శాతవాహనుల కాలం నాటి పట్టణ పాలన గురించి ప్రముఖంగా తెలియజేయు శాసనం ఉన్నాగర్ శాసనం, నాసిక్ శాసనం, నానాగఢ్ శాసనం, భట్టిప్రోలు శాసనం. మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ భట్టిప్రోలు శాసనం. ఈ భట్టిప్రోలు శాసనం అనేది నిగమ సభల గురించి తెలియజేస్తుంది అనమాట. నిగమ సభల్లో పట్టణ పరిపాలన గురించి డిస్కస్ చేస్తారనమాట ఈ సభలలో. మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల కాలంలో స్కందాగారం అనగా ఏమి? శాతవాహనుల కాలంలో స్కందాగారం అనగా ఆప్షన్ 1 పంట పొలాల నుండి సేకరించిన ధాన్యాన్ని భద్రపరిచే స్థలం. 2 న్యాయ పంచాయతీలను నిర్వహించే ప్రదేశం. 3 తాత్కాలిక సైనిక శిబిరం. 4 విద్యా సంస్థలు. మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 తాత్కాలిక సైనిక శిబిరం. అలాగే శాశ్వత సైనిక స్థావరం పేరు ఏంటంటే కటకం. తాత్కాలిక సైనిక స్థావరం పేరు స్కందాగారం, శాశ్వత సైనిక స్థావరం పేరు కటకం. ఎవరైనా ఫస్ట్ నా వీడియోలు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.